పేరు పద్మ, నేను జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ముఖ్య కారణం ఏమంటే ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకంటూ ఆశలకి 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనము చేయాలని అసెంబ్లీలో మాకంటూ బడ్జెట్ కేటాయించాలనేసి మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు కనీసం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తారని మేము అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో మాకు 2023లోని మేము సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు మేము అన్ని మండలాల ఆఫీసుల ముందు టెంట్లు వేసుకొని మేము ధర్నా చేయడం జరిగింది. అప్పుడు 15 రోజులు మేము సమ్మె చేశాము. ఆ సమ్మెలో భాగంగా హెల్త్ కమిషనర్ గారు గతంలో ఉన్న శ్రీనివాసరావు గారు మాకు నిర్దిష్ట హామీలు ఇచ్చారు. మా ఆశా యూనియన్తోనే చర్చించి లేదు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మీకు కొన్ని హామీలు ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఇచ్చారు. గత ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మాకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లోనే పెట్టింది. మీకంటూ మేము ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎటువంటిది హామీలు కూడా నెరవేర్చలేదు. అందుకే మేము బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇక్కడ మేము బైఠాయించాము. మాకు కమిషనర్ గారు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. మట్టి ఖర్చులకు కూడా 50,000 ఇస్తామన్నారు. అది కూడా వాళ్ళు మాటపూర్వకంగా చెప్పారు కానీ రాతపూర్వకంగా రాలేదు. మాకు వచ్చేసి పండగ సెలవులు, ఆదివారం సెలవు అని కూడా చెప్పారు. అది కూడా ఏమీ రాలేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఎన్ఎంలుగా ఇందులో ఆశలు ఏఎన్ఎంలుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎంస్గా తీసుకోవాలి. ప్రస్తుతి సెలవులు ఇవ్వాలి. మాకు టార్గెట్స్ తగ్గించాలి. మెయిన్ టార్గెట్స్ తగ్గించాలి. అక్కడనేమో టార్గెట్స్ లేవంటారు, ఇక్కడ వచ్చేసరికి టార్గెట్స్ అంటున్నారు. కానీ కింది స్థాయిలో ఉన్న ఏఎన్ఎంస్ మాత్రం మీకు టార్గెట్స్ ఉంటేనే మీకు పిల్లు వేస్తాము, లేకుంటే అంటున్నారు. కానీ మాకు టార్గెట్స్ రద్దు చేయాలి. పనిని బట్టి పారదర్శకం అన్నప్పుడు మాకు మిగతా పనులు చేయించుకోకూడదు. పనిని బట్టి పారదర్శకం అన్నప్పుడు పనులు మాకు పారదర్శకం చేయని పనులు వద్దు. కాకపోతే మాకు ఫిక్స్డ్ వేతనం ఉంటే ఎన్ని పనులైనా చేస్తాం. మాకంటూ ఒక ఉండాలి కదా, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.